పెద్దలు సోదరులు సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్. నేను సీనియర్ నాయకుడిని కాదు, జూనియర్ మోహన్ నాయకుడిని. ఇంకా నేను ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పరిచయ కార్యక్రమానికి నన్ను పిలిపించి మరి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి, పెద్దలు గౌరవనీయులు మరి తెలంగాణ ప్రశస్తిని ఐటీ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ, పట్టణాభివృద్ధి రంగంలో కానీ కేవలం భారతదేశంలో కాదు ప్రపంచ పట్టణంలో ఎక్కిన కేటీఆర్ గారికి ధన్యవాదాలు చెబుతూ మా మాజీ బాస్ మాజీ ఇంధన శాఖ మంత్రి, మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పెద్దలు జగదీష్ రెడ్డి గారికి మరి అదేవిధంగా వేదిక మీద సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. దయచేసి వేదిక మీద నా పెద్దలందరూ కూడా క్షమించాలని చెప్పి, మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి కోరుకుంటూ, మిత్రులారా మరి నాకు ఇప్పుడే ఒక తండ్రి, ఇది సందర్భమో కాదో మీరే నిర్ణయించుకోవాలి, ఒక తండ్రి ఏడుస్తూ నాకు ఒక లెటర్ రాసిండు. సార్ మా యొక్క జాగ్రత్త వినండి, మీకు కూడా ఈ సమస్య వస్తుంది. సార్ మా యొక్క పిల్లలు లావణ్య, హారిక, ప్రశాంత్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ ద్వారా అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవడానికి వెళ్ళినారు. మా యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా మరి సొసైటీ పూర్తి బాధ్యత తీసుకొని ప్రతి సెమిస్టర్కు $6,000 ఇస్తారని హామీ ఇచ్చి పిల్లలను అమెరికాకు పంపించారు. గత 3 సెమిస్టర్లకు మరి పిల్లలకు కావాల్సిన డబ్బులన్నీ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ డబ్బులు చెల్లించాల్సి ఉన్నది. కానీ మా పిల్లల సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఎందుకంటే సొసైటీ నుంచి డబ్బులు రాలేదు. సొసైటీ అంటే సాంఘిక సంక్షేమ శాఖ నుంచి డబ్బులు రాలేదు. ఎవరు స్పందించడం లేదు. సంక్షేమ భవన్ చుట్టూ తిరిగిన మరి చెప్పులు అరిగేలా తిరిగిన ఎవరు స్పందించడం లేదు. ఎన్నోసార్లు కార్యదర్శి గారికి ఫోన్ చేస్తే మా సొంత డబ్బులు ఇవ్వాలా అని అడుగుతున్నారు. సెక్రటరియట్కు పోయి కలిసినా కూడా ఎక్కడ కూడా మాకు సమస్య తీరలేదు. ప్రజావాణికి పోతే ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారు లేరు. ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారు లేరు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరో తెలుసుకుందామంటే అది కూడా ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉందని తెలిసింది. మరి ముఖ్యమంత్రి గారు కనపడుట మరి సారీ రేవంత్ రెడ్డి ఏమైనా కుట్ర చేసిండే అనుకున్నాను. కొంచెం సౌండ్ పెంచాలి, కొంచెం సో ఈ విధంగా మరి మా పిల్లల గురించి మేము ఎప్పుడు ఫైనాన్స్ ఎప్పుడు సెక్రటరీ పైన ఫైనాన్స్ లో ఫైల్ ఉంది, అక్కడ ఫైల్ ఉంది, ఇక్కడ ఫైల్ ఉంది అని చెప్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు అమెరికాలో చిన్న అమ్మాయిలండి, అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే 19-20 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు. వాళ్ళు ఈరోజు క్యాటరింగ్ పనులు చేసి లేకపోతే ఇంకా పనులు చేసి బతికే పరిస్థితి వచ్చింది. మరి ఏం చేయాలి సార్ మా పిల్లలను అని చెప్పి తండ్రి ఏడుస్తున్నాను. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకులు గత 6 నెలలుగా మేధోమథనం చేసి 34 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారితో సహా మేధోమథనం చేసి మరి కాల్చి వడబోచి ముందు పెట్టిన తీర్మార్ మల్లన్న ఈ విషయం గురించి ప్రశ్నిస్తాడా? ప్రశ్నించే దమ్మున్నదా మల్లన్నకు? మన కోదాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు దగ్గరికి పోయి నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి, నేను వాళ్ళ కాళ్ళ మీద పడే పరిస్థితి మల్లన్నది. అవునా కదా? ఇవాళ మన బిడ్డల భవిష్యత్తు గురించి అడుగుతారా మల్లన్న? అడగలేదు. మరి అలాంటి మల్లన్నకు మనం ఓటేద్దామా? గట్టి
గట్టిగా చెప్పండి, ఓడేద్దామా? మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మన భవిష్యత్తు నిర్ణయించే సమస్య. ఇది ఒక రాకేష్ రెడ్డి మతన్న మధ్యలో యుద్ధం కాదు మిత్రులారా. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ మధ్యలో యుద్ధం కాదు. ఇది 10 సంవత్సరాల నిప్పు లాంటి నిజమైన కేసీఆర్ గారి పాలన మధ్య, అదే విధంగా 6 నెలల నయ వంచక పాలన మధ్య, ఈ రెండింటి మధ్యలో యుద్ధం జరుగుతున్నది. నిజానికి అబద్ధానికి మధ్య యుద్ధం జరుగుతున్నది. ఎవరు గెలవాలి? నిజం గెలవాలా, అబద్ధం గెలవాలా? నిజం గెలవాలన్నది 2 చేతులు ఎత్తండి. చాలా మిత్రులారా, అదే విధంగా ఈ యుద్ధం ఒక గొప్ప ఆశయానికి మరోవైపు అహంకారానికి మధ్యలో జరుగుతున్నది. మీకు టైం ఉంటే ఒక 2 ఉదాహరణలు ఇస్తాం. మిత్రులారా, ఆశయం అంటే ఎట్లుండాలి? కేసీఆర్ గారి పాలనలో మంత్రి జగదీష్ రెడ్డి గారు అప్పుడు మాకు మినిస్టర్. సో కేసీఆర్ గారి పాలనలో మమత అనే ఒక అమ్మాయి డెంగ్యూ జ్వరంతో మంచాన పడితే ఆనాడు ప్రిన్సిపల్ ఈ అమ్మాయి ఆరోగ్యం బాగలేదు, నా వల్ల కాదని చెప్పి తల్లిదండ్రులను ఇద్దరిని పిలిపించి వాళ్ళని మీ ఇంటికి తీసుకొని మా వల్ల అయితే లేదంటే ఆ తల్లిదండ్రులు అమాయకంగా ఏటూరు నాగారం అడవుల్లోకి తీసుకుపోయి కాయత్తు కట్టించి జ్వరం బాగైపోతుందని అంటున్నారు. కానీ ఆ మమత 3 రోజుల తర్వాత మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్కి వచ్చి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోతే ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చెప్తే, ముఖ్యమంత్రి గారు రివ్యూలో చెప్తే ఈ విషయం ఇంకొకసారి ఏ బిడ్డ కూడా ఈ అన్యాయం జరగకూడదు ప్రవీణ్ అని చెప్పి మీరు మీ మినిస్టర్ ఏం చేస్తారో తెలియదు. పిల్లలందరూ కూడా సజీవంగా ఉండాలి. వాళ్ళకి ఇళ్ళకే మన దగ్గరికి వచ్చిండ్రు, వాళ్ళ ఇళ్లలో తిండి లేనందుకే మన దగ్గరికి వచ్చిండ్రు, ఉండడానికి ఆశ్రయం లేనందుకే మన దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళని మన సొంత బిడ్డలాగా చూసుకోవాలని చెప్తే మేము 24 గంటలు 365 రోజులు నడిచే విధంగా 3.5 లక్షల మంది బిడ్డలు వాళ్ళ ఆరోగ్యం స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఇంటికి పోయినా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఒక కంట్రోల్ ఏర్పాటు చేసి ఎంత డీప్గా పోయినామంటే మేము ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే మేము పిల్లలు ఊర్లలో ఉంటే మీ అమ్మాయికి మూర్ఛ రోగం ఉన్నది, దయచేసి ఎప్టాయిన్ టాబ్లెట్ ఉన్నాయో లేవో ఈ ఎప్టాయిన్ టాబ్లెట్లు మీ బిడ్డ దగ్గరికి పంపిస్తున్నామని మోటార్ సైకిల్ ఇచ్చి ఇళ్లకు పంపించిన మిత్రులారా, అది ఆనాటి పాలన. అది ఆశయంతో కూడిన పాలన. ఇక అహంకారం అయిపోతాం. అహంకార పాలన ఎట్లుంటుందయ్యా అంటే, భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏప్రిల్ 9వ తారీఖు నాడు బచ్చలకూర శ్రీకాంత్ అనే 6వ తరగతి విద్యార్థి, ఆయనతో పాటు 30 మంది విద్యార్థులు విషాహారం తిని హాస్పిటల్ పాలైతే 9వ తారీఖు నాడు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదు. వాంతులు విరోచనాలు 30 మందికి. 10వ తారీఖు నాడు ఎవరు పట్టించుకోలేదు. 11వ తారీఖు నాడు ఎవరు పట్టించుకోలేదు. 12వ తారీఖు నాడు శ్రీకాంత్ అనే పిల్లగాడు లాస్ట్ బెంచ్లో ఇట్లా పడిపోయి ఉంటే తోటి క్లాస్మేట్స్ అందరూ కూడా ఎవరు లేరని చెప్పి తీసుకొని పోయి నిరకిల్ అనే ఒక చిన్న హాస్పిటల్లో భువనగిరిలో పంపిస్తే బీపీ 90 నుంచి 60కి పడిపోతే అప్పుడు ఆ పిల్లగాన్ని తీసుకుపోయి రేణుగోలో పడితే చచ్చిపోయింది. ఆ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ వచ్చి ఆ బిడ్డ శవాన్ని మోసుకొని పోదామంటే కొట్టి వాళ్ళని పక్కన పడేసి పోలీసులు ఆ శవాన్ని తీసుకొని పోయినారు. ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విధంగా మరణాలు జరుగుతున్నాయి అని అడిగిన పాపాన పోలే. మొత్తం కూడా పరిశోధన చేస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆర్ఓ ప్లాంట్, పిల్లలకందరికీ మినరల్ వాటరే ఇవ్వాలని ఇచ్చిన ఆర్ఓ ప్లాంట్ పూర్తిగా శిథిలావస్థలో జరిపిన దాని గురించి పట్టించుకున్న నాదుకు కూడా లేడు. పిల్లలు బోరింగ్ నీళ్లు తాగి ఆ రోజు మరి ఇంకా రకరకాల కార్యక్రమాల వల్ల విషాదానికి గురైనారు. మరి ముఖ్యమంత్రి గారు ఒక్కరిని కూడా పట్టించుకోలేదు. నేను ఎందుకు చెప్తున్నంటే, ఆనాడు సొంత బిడ్డల్లాగా చూసుకున్న పాలన ఆనాడు బీఆర్ఎస్ పాలన. ఈనాడు
ప్రజాపాలన పేరుతో పేదల మీద ప్రతీకారం తీర్చుకుంటున్న పాలన మరి ఈ రోజు మనకు కనిపిస్తా ఉన్నది. మిత్రులారా, అందుకనే మీరు రాజేష్ రెడ్డికి వేయబోయే ఓటు మళ్ళీ ఆనాటి మధురమైన సంక్షేమ పాలన మళ్ళీ మనకు తీసుకొచ్చే అవకాశం మనకు ఉన్నది. మిత్రులారా, ఇకపోతే మీకు రాజేష్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి మరి మనం పోలీసులో ఎవరికైనా ఉద్యోగం వస్తే మేము స్పెషల్ బ్రాంచ్ పంపించి వీళ్ళ యాంటిసిపెంట్స్ వెరిఫై చేస్తాం. అంటే వీళ్ళు నిజంగా డిగ్రీ సర్టిఫికేట్ నిజమైందేనా, ఈయన మీద ఏమన్నా పోలీస్ కేసులు ఉన్నాయా, ఈయనకి ఏమన్నా మంచి చెడు ఉన్నాయా లేవా, ఏమన్నా అఘాయిత్యాలు చేసిందా, అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఉద్యోగం ఇస్తాం. ఇలా ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అఫిడవిట్ సబ్మిట్ చేయమన్నది, వాళ్ళ బయోడేటా చూడమన్నది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాకేష్ రెడ్డి అదే విధంగా తీర్మార్ మల్లన్న వాళ్ళిద్దరు కూడా బయోడేటా ఇచ్చిండు. రాకేష్ రెడ్డి బయోడేటా ఆయన చెప్పిండో లేదో సో రాకేష్ రెడ్డి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ, 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ గా మారి దాని తర్వాత ఈ దేశంలో అత్యున్నత టెక్నాలజీ కాలేజ్ అయిన బిట్స్ పిలానీలో చదువుకొని అక్కడి నుండి అమెరికా పోయి ఉద్యోగం చేసిండు. బిట్స్ పిలానీ అంటే మీకు ఒక విషయం చెప్పాలి, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్. ఈ దేశంలో పారిశ్రామిక రంగంలో అత్యంత గొప్ప పేరున్న బిర్లా వాళ్ళు పెట్టిన, రాజస్థాన్లో పెట్టిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ దేశానికి కేవలం ఒకటే కాలేజ్ ఉంటుండే, ఇప్పుడు రెండైనాయి. ఒకటి హైదరాబాద్లో ఉంది క్యాంపస్. మిత్రులారా, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్లో చదివిన వాళ్ళు ఎంత గొప్ప గొప్ప పనులు చేసిందంటే ఒక 2-3 ఉదాహరణలు చెప్తా. మనకు ఈమెయిల్ అంటే తెలుసుగా మీ అందరికీ. ఈమెయిల్ అంటే తెలవని రోజుల్లోనే సమీర్ భాటియా అనే వ్యక్తి hotmail.com అనే ఒక సంస్థను సృష్టించి దాన్ని $400 మిలియన్ మరి బిల్ గేట్స్ అమ్మిన వ్యక్తి ఆ బిట్స్ పిలానీ కాలేజ్ నుంచే వచ్చిండు. అదేవిధంగా మీకు redbus.in అని పేరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్సులను ఎట్లా బుక్ చేస్తారు, టికెట్ ఎట్లా బుక్ చేస్తారు? అభి బస్ లేకపోతే రెడ్ బస్, కరెక్ట్. redbus.in తయారు చేసిన వ్యక్తి కో ఫౌండర్ ఎవరయ్యా అంటే ఫణీంద్ర సమా. కేటీఆర్ గారికి కూడా తెలుసు, ఆయన మన తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేసిండు. ఫణీంద్ర సమా కూడా మరి బిట్స్ పిలానీ స్టూడెంటే. అదేవిధంగా మీరు స్విగ్గీ జొమాటో విన్నారు కదా, ఫుడ్ డెలివరీ సర్వీసెస్. ఆ స్విగ్గీ జొమాటోలు తయారు చేసిన ఆ కంపెనీ కో ఫౌండర్ కూడా బిట్స్ పిలానీ నుంచే. నేను ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నట్టే మిత్రులారా, రేపు మీరు రాకేష్ రెడ్డికి ఓటేస్తే ఆయన వీళ్ళందరి దగ్గరికి పోయి మా హాలియాలో, సాగర్లో, పెద్ద ఊరలో, గుర్రంపోడులో, రకరకాల ప్రాంతాల్లో మా పేద విద్యార్థులు నిరుద్యోగులైన వాళ్ళ కోసం మరి ఎంప్లాయ్మెంట్ క్యాంపులు నిర్వహిద్దాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దామని చెప్పి కొట్లాడే నాయకుడు మరి రాకేష్ రెడ్డి. అంతటితోనే సరిపోలేదు రాకేష్ రెడ్డి, తొవ్వుతుంటే వస్తున్నాయి మంచి మంచి వజ్రాల్లాగా ఆయన పనులు. ఆయన ఇండియన్ ఎకానమీ మీద ఒక బుక్ రాసిండు. కోచింగ్ పోయే పిల్లలందరికీ కూడా తెలుసు, మనకు కోచింగ్ మెటీరియల్ కావాలి. ఇవాళ ఆయన ఇండియన్ ఎకానమీ మీద ఒక బుక్ రాసిండు. అదేవిధంగా ఎన్నో పత్రికలకు గొప్ప గొప్ప వ్యాసాలు రాసిండు రాకేష్ రెడ్డి. మరి ఇవాళ రాకేష్ రెడ్డి ఇన్ని గొప్ప పనులు చేసిండు. ఇక ఈయన యాంటీజెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఇక నెక్స్ట్ తీర్మానం వల్ల వెరిఫికేషన్ పోదాం. మీ అందరికీ చాలామందికి తెలుసు, తెలియని విషయాలు కొన్ని అవి చెప్తా. అన్ని యూట్యూబ్లో ఆయన ఏం భాష మాట్లాడతాడు, ఎవరిని చెప్పుతాను కొడతాడు, అవన్నీ నేను మాట్లాడాను. కానీ ఒకటే నేను ఆయన మీద 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 56 క్రిమినల్ కేసులు. 56 క్రిమినల్ కేసుల్లో అత్యంత ప్రాముఖ్యమైన మాత్రం ఇంకా మిగతావని చెప్పని టైం లేదు కాబట్టి మహిళల ఫోటోగ్రాఫ్స్, మా అక్కలు చెల్లెలు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్పాలి. మహిళల ఫోటోగ్రాఫ్స్ యూట్యూబ్, గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టి బదనాం చేసిండు. దాని మీద కేసులు అయినాయి. మీ అందరికి చెప్పండి, మీ మనస్ఫూర్తిగా చెప్పండి, మీ నెంబర్లు మీకు తెలియకుండా నేను నా ఫేస్బుక్ వాల్ మీద ప్రింట్ చేసి ఇగో మీకు ఏమైనా కావాలంటే ఈ అమ్మాయిని అడగండి, ఈ అబ్బాయిని అడగండి అంటే మీకు వచ్చే కాల్స్తో మీకు ఆనందం అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది అమ్మ మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? మీ పర్మిషన్ లేకుండా మీ నెంబరు ప్రింట్ చేస్తే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది.
వెంటనే వాళ్ళకి దండం అనిపిస్తుంది. తీన్మార్ మల్లన్న మీద 3 ఫోన్లు వాళ్ళ కన్సెంట్ లేకుండా పెట్టిండని 3 కేసులైనాయి. ఆయన వ్యక్తులను కొట్టిన కేసులున్నాయి. కత్తి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజిన కేసులున్నాయి. మెడ మీద కత్తులు పెట్టి డబ్బులు గుంజిన కేసులున్నాయి. ఈ విధంగా మరి కల్వకుంట్ల కవిత గారి బొమ్మ ఈ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టి బద్నాం చేసిన కేసులున్నాయి. అదేవిధంగా మరి ఎలక్షన్ కోడ్ వైలేట్ చేసిన కేసులున్నాయి. ఇంకా ఎన్నో కేసులు. ఈ కేసులన్నీ 56 ఉన్నాయి. నిజంగా చాలా మంది అనుకోవచ్చు ప్రభుత్వం ఇతని మీద తప్పు కేసులు పెట్టించిందని. కానీ నిజంగా అది తప్పుడు కేసులు అయితే ఆయన కోర్టుకు పోయి ఆ ఎఫ్ఐఆర్లన్నీ కూడా క్వాష్ చేయించుకునే పరిస్థితి ఉండే. కానీ అవన్నీ నిజమైన కేసులైనందుకే తీన్మార్ మల్లన్న జైల్లో 74 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మిత్రులారా, ఇప్పుడు చెప్పండి, మీకు పట్టభద్రులకు ప్రతినిధిగా 74 రోజులు జైల్లో ఉండి 56 కేసులున్న ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తి కావాలన్నా ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాసి ఒక రైతు కుటుంబం నుంచి అమెరికాలో ఫేస్బుక్లో సిటీ గ్రూప్లో పనిచేసే ఒక గొప్ప ఎంప్లాయీ దాకా పోయి అక్కడి నుండి మాతృభూమి మీద ప్రేమతోని ఇక్కడికి మళ్ళీ వరంగల్కు వచ్చి పనిచేసిన వ్యక్తి కావాలా? ఇవాళ మీరు డిసైడ్ చేసుకోవాలి మిత్రులారా. పట్టభద్రులు మీ అందరికీ ఏవో మాస్ మాటలు మాట్లాడితే నడవదు. మీరందరూ ఆలోచించే వ్యక్తులు, ఆలోచించాల్సిన వ్యక్తులు, మన బిడ్డల భవిష్యత్తు మరి బాగా చేయాల్సిన వ్యక్తులు, వాళ్ళ గురించి బంగారు మాట వేయాల్సిన వ్యక్తులు మీరందరూ కూడా. అందుకొరకే మిత్రులారా, దయచేసి ఈసారి 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గారిని మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్న మిత్రులారా. అదేవిధంగా మరి రాకేష్ రెడ్డి గారు జీవో 46 గురించి మాట్లాడారు. నిజంగా జీవో 46 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంతా పెద్ద డ్రామాగా మారింది. నేను చెప్తాను, ఒక వారం రోజుల్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వేముల వీరేశం గారు, ఇంకొక 5-6 మంది ఎమ్మెల్యేలు అందరూ పోయి ముఖ్యమంత్రి కార్యాలయం అసెంబ్లీలో ఉంటే అందులో పోయి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఫోటో దిగి బయటకు పంపించేసిండు. దాని తర్వాత వారం రోజులకు ముఖ్యమంత్రి గారు తెలివిగా ఏం చేసిండు, జీవో 46 కమిటీ అనే కమిటీ పెట్టిండు. ఆ కమిటీ రిపోర్ట్ ఎవరైనా చూసిండు? ఎప్పటి వరకు చూసిందా? ఒక్కరి కూడా తెలియదు. మరి ఏమైంది జీవో 46 కమిటీ? ఏమీ కాదు. ఈరోజు ప్రశ్నించే గొంతుకన్నా తీన్మార్ మల్లన్న జీవో 46 గురించి మాట్లాడగలడా? ఇంపాసిబుల్. దానికి నిజంగా సొల్యూషన్ రావాలంటే భారత రాష్ట్ర సమితి నుంచే రావాలి మిత్రులారా. ఈ కాంగ్రెస్ పార్టీతో రానే రాదు. అదేవిధంగా ఇంతకుముందు సోదరుడు రాకేష్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడారు. నేను ఒప్పుకోను. రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, బరాబర్ రిలీజ్ చేసింది. కానీ వాళ్ళ జాబులు వేరే. వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఎట్లుందంటే ఏ రోజు ఏ దేవుడి మీద ఒట్టేయాలి, ఏ రుణమాఫీకి ఎప్పుడు పోస్ట్పోన్ చేయాలి, నిజామాబాద్లో ఏ దేవుడి మీద ఒట్టేయాలి, మహబూబ్ నగర్లో ఏ దేవుడి మీద ఒట్టేయాలి, లేకపోతే ఇంకో దగ్గర పోతే ఇంకో దేవుడి మీద ఎట్లా ఒట్టేయాలి, అదొక క్యాలెండర్ రిలీజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అవునా? అదే విధంగా ఇంకొక క్యాలెండర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు బిల్లు కింద పడాలి, లేకపోతే పొంగులేటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కింద పడాలి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి ఎప్పుడు ఇంకా అంటే ఒకరి సీటు ఎవరు ఎట్లా గుంజుకోవాలనే దాని మీద ఏ రోజు గుంజుకోవాలనే మీద జాబ్ క్యాలెండర్ డిసైడ్ చేసుకున్నారు. బయటికి చెప్తలేదు. మూడవది, ఎప్పుడు బీజేపీలో జాయిన్ కావాలని రేవంత్ రెడ్డి ఆయన క్యాలెండర్ ఆయన డిసైడ్ చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళ క్యాలెండర్ ఇట్లుంటుంది, బీఆర్ఎస్ క్యాలెండర్ ఎట్లుంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉంటుంది. పేద ప్రజలందరూ తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది బిడ్డలు మా బిడ్డలే. వాళ్ళందరి జీవితాలు బాగుండాలి. మనం మంచిగా ఉండకపోయినా వాళ్ళ జీవితాలు బాగుండాలి. మన మనవరాళ్ళు ఏ యూనివర్సిటీలకు పోతారో, ఏ దేశాలకు పోతారో అక్కడికి పేద పిల్లలపై వాళ్ళు కూడా చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడి వాళ్ళు కూడా డబ్బులు కొట్టిన చేతులతోనే డాలర్లు కూడా సంపాదించాలి. డబ్బులు కొట్టిన చేతులతోనే చరిత్ర రాయాలని ఆలోచించి లక్షలాది విద్యార్థులకు 1,20,000 రూపాయలు ప్రతి విద్యార్థి మీద
ఖర్చు పెట్టి ఎవరెవరికి ఎప్పుడు నెయ్యాలి, గుళ్ళు ఇవ్వాలి, చికెన్ ఇవ్వాలి, మటన్ ఇవ్వాలి, ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు, తర్వాత అదేవిధంగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఎప్పుడు నేర్పించాలి. మరి ముఖ్యంగా ప్రపంచంలో కేవలం ఆగర్భ శ్రీమంతులు మాత్రమే చదివే కోడింగ్ లాంగ్వేజ్ పిల్లలకు ఏ విధంగా నేర్పించాలని ఆలోచించిన దార్శనిక టిఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ అట్లుంటది. కాంగ్రెస్ క్యాలెండర్ నీ గురించి నేనులాగా, నా గురించి నువ్వులాగా, అబద్ధాలు చెప్పు, వాళ్ళ మీద ఓటేసుకో, వీళ్ళ మీద ఓటేసుకో. మిత్రులారా సీదా మాట్లాడండి. మనను జనాలు నమ్మనప్పుడే మనం దేవుళ్ళ మీద ఓటేస్తుంటాం, అవునా కదా? ఎంతమంది నా స్టేట్మెంట్ ఒప్పుకుంటున్నారు చెప్పండి? చాలా సంతోషం. మిత్రులారా, హాలియా పట్టభద్రులు నిజంగా చాలా చాలా మేధావులు, గొప్ప వ్యక్తులు. మీరందరూ కూడా గుర్తించారు నిజం ఎక్కడ ఉన్నదో, అబద్ధం ఎక్కడ ఉన్నదో, ఆశయం ఎక్కడ ఉన్నదో, అహంకారం ఎక్కడ ఉన్నదో, త్యాగం ఎక్కడ ఉన్నదో, ద్రోహం ఎక్కడ ఉన్నదో మీరు గుర్తించారు. కాబట్టి దయచేసి ఈసారి 27వ తారీఖు నాడు ఏలూరుల రాకేష్ రెడ్డి గారు 3వ నెంబర్లో ఉంటారు. ఆ 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి గారి పక్కన 1 అని నెంబర్ రాదు. మీరందరూ కుడి చేతితోని 1, నేను 1 ఎదురు చేసి మైక్ 1 అని చూపించండి. సగం మంది చూపిస్తారు. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.